వికారాబాద్ పట్టణంలోని వికారాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా కార్పొరేట్ సెలూన్ ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు ప్రారంభించబోతున్నారు అన్న ఉద్దేశంతో 4 రోజులుగా మా యొక్క ఉపాధిని మా యొక్క ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సెలూన్ని ప్రతి ఒక్కరు కూడా బంద్ చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి మరియు కలెక్టర్ గారి దగ్గరికి జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గర ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి కూడా వంశ పరిపర్యారంగా కూడా మేము మా కుల వృత్తిలోనే మా జీవనాధారంగా మేము బ్రతుకుతూ వస్తున్నాం. ఎందుకంటే అట్లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారుడు మా కులంలోకి వచ్చి మా ఉపాధిని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. సో వికారాబాద్ పట్టణంలో ఉన్న 240 కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది ఆ ఒక్క సెలూన్ ఇక్కడికి రావడం వల్ల. ఎందుకంటే విచ్చలవిడిగా అయిపోతుంది హైదరాబాద్ మాదిరే. ఎందుకంటే కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే మొన్న గడ్డం ప్రసాద్ సార్కి కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మినిస్టర్ క్వార్టర్స్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. సో అదే మాదిరి ఆయన కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక ఫిర్యాదు మీ యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి అంటే ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం, దీనిలో నేను వాళ్ళని చేయొద్దు వీళ్ళని చేయొద్దు అని అయితే చెప్పట్లేదు. సో హోల్లో పెడుతున్నా అనేది ఆయన ఒక సమస్య మన దృష్టికి తీసుకురావడం జరిగింది. బట్ మీకు ఆ విధంగా హాని జరగకుండానే చూసుకుంటానని అయితే ఒక హామీ అయితే ఇస్తున్నారు, కానీ బలమైన హామీ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో లేదు అన్న నినాదంతో అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడబోతున్నారు. కాబట్టి ఆ సెలూన్ తొలగించేంత వరకు కూడా మా పోరాటము మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉంది. ఎందుకంటే ఒక దేవాదాయ శాఖలో ఒక ప్రత్యక్ష రాజకీయంలో ఒక ప్రతిపక్ష రాజకీయంలో కూడా మొదటి కులం ఏమిరా అంటే అది నాయి బ్రాహ్మణ కులమే. పొద్దున సుప్రభాతం నుంచి నైట్ హరిరాసం వరకు కూడా ఒక నాయి బ్రాహ్మణుడు ఒక మంగళ వాయిద్యాలు లేకుండా ఏ దేవస్థానం కూడా ఓపెన్ చేయరు, ఏ దేవస్థానం కూడా బంద్ చేయరు. అట్లాంటి కులానికి ఒక ప్రత్యక్ష రాజకీయాలలో అవకాశాలు లేకపోవడం, మా కుల వృత్తి మేమే జీవనాధారంగా చేసుకొని బతికేదానికి ఒక చట్టం అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మాకు ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ ఓనర్ యజమానుల ద్వారా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఏమనంటే మీ ఇంట్లో ఒక పాప పుట్టిన పురుడు చేసేది మా అమ్మమ్మ మా నాన్నమ్మ లాంటి వాళ్ళే పెద్దవాళ్ళే వచ్చి చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి అయినా కానీ మహిళ పనులు కూడా చేయడం అదే జరుగుతూ ఉంది. మా కులంలోకి వెళ్ళే వస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఎవరైనా చనిపోయినా దశదిన కర్మ కూడా శ్మశాన వాటికకి వచ్చి మేమే తలనీలాలు తీస్తూ ఉన్నాం. సో కాబట్టి దాన్ని గ్రహించి ఈ కార్పొరేట్ సెలూన్ పెట్టుబడిదారులు మా కులంలోకి వచ్చి ఈ విధంగా సెలూన్ షాప్ మేరకు అడిగితే కూడా యాజమాన్యం ఎవరు ఈ కార్పొరేట్ బిల్డింగ్ యాజమాన్యాలు కూడా ఇవ్వద్దందిగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే దీనికి ఏదైతే ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కూడా మీకంటూ ఒక ప్రత్యేక చట్టం ఉందా, లేదు ఇది రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు అన్నారు. అదేవిధంగా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు, స్వామి వివేకానంద్ గారు వీళ్ళందరూ కూడా మనకి ఏదైతే రాజ్యాంగం రాసిన సైనికులు వాళ్ళు చెప్పిన విధంగానే నీ ఎదుటి వ్యక్తి ఏ విధంగా అయితే నీకు మాట చేస్తాడో అదే విధంగా నువ్వు తిరిగి ప్రవర్తించడమే ధర్మం అన్నారు. అదే ధర్మం ప్రకారంగా మేము ఆ బిల్డింగ్ ఓనర్ పైన కానీ ఆ బిల్డింగ్లో సెలూన్ షాప్ పెట్టే అతను కూడా మాకు కూడా ఒక ప్రత్యేక చట్టం ఉన్నది. సో దాని కన్స్ట్రక్షన్ మీద అయినా మేము ఏదో విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వికారాబాద్ నాయి బ్రాహ్మణ తరఫున మా యొక్క పూర్తి వినవం ఈ అవకాశం ఇచ్చిన అంతర్జాతీయ మీడియా మిత్రులకు మరియు పోలీస్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.